మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నెల 12వ తారీఖు నిజామాబాద్ లోని నాగారం ప్రాంతంలో ఒక విషాద ఘటన అందరినీ కూడా కలిచివేసింది. ఎందుకంటే ఒక తల్లిని తన బిడ్డ తన భర్తతో కలిసి చంపడం మొత్తం కూడా నిజామాబాద్తో పాటు జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా ఇటు ఇందూరు వైపు చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పాపం ఒకరిది, శాపం మరొకరిలాగా కూడా ఈ సంఘటనలో మనం చూడొచ్చు. ఇద్దరు తల్లిదండ్రులు కూడా జైలుకు పోయారు. తల్లిని చంపి సౌందర్యతో పాటు ఆమె భర్త కూడా జైలుకు వెళ్ళారు. కాకపోతే ఇక్కడ వాళ్ళ పిల్లలు మాత్రం అనాథగా మారినటువంటి పరిస్థితి. వాళ్ళకు తోడు నీడ ఎవరు, అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళని పట్టించుకొని అనాథాశ్రమం కానీ పిల్లల సంరక్షణకు సంబంధించి, బాల సంరక్షణకు సంబంధించి వాళ్ళు తీసుకెళ్తే బాగుంటుందని ఒకవైపు వాళ్ళ కాలనీ వాసులు సైతం ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మనం, ఇది నాగారంలోని విజయమ్మకు సంబంధించినటువంటి ఫ్యామిలీ. విజయమ్మ చనిపోయిన తీరుకు కారణం కూడా తన బిడ్డ సౌందర్యతో పాటు ఆమె భర్త వాళ్ళిద్దరు కలిసి దిండుతో కూడా మొహాన్ని మొత్తం ఒత్తేసి గొంతుని నలిమి చంపినటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళిద్దరు జైలుకి వెళ్ళారు. పిల్లలు మాత్రం అనాథగా మారినటువంటి పరిస్థితి. పాపం ఒకరు చేసే శాపం మరొకరికి అని చెప్పేసి వాళ్ళు వేదన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. పిల్లలైతే చిన్న పిల్లలు. బాబు, నువ్వు ఏం చదువుకుంటావు నాన్న? క్లాస్ తెలుగు. ఎక్కడ? గవర్నమెంట్ స్కూల్. ఏం పేరమ్మా నీది? రిత్విక. రిత్విక, ఎక్కడ చదువుకున్నావు ఎన్ని రోజులు? ఈ గవర్నమెంట్ స్కూల్. ఎన్నో క్లాసు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ చదువుకున్నావా? మీరు హాస్టల్కి వెళ్తారా మరి? అక్కడ ఉంటారా? మిమ్మల్ని మంచిగా గవర్నమెంట్ చూసుకుంటుంది, ప్రభుత్వం మంచిగా అన్నం పెట్టి అక్కడ అన్నీ చూసుకుంటుంది. అక్కడ వెళ్తారా? ఎట్లా అమ్మా, వెళ్తారమ్మా? నాన్న, నువ్వు వెళ్తావా? వెళ్తా. ఇక్కడ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నావు నువ్వు? మా అత్త దగ్గర, మా మామ దగ్గర ఉంటున్నాం. మరి నీకు వెళ్ళడం ఇష్టమేనా? ఇష్టమేనా? వెళ్తావా? పసిపిల్లలు వాళ్ళకు మంచి చెడుకు కూడా ఇంకా తేడా తెలియదు. వాళ్ళు ఇప్పుడే కూడా తల్లిదండ్రుల్ని దూరమైనటువంటి పరిస్థితి. ఈ ఘటన కొద్ది మానవీయ కోణంలో కూడా ఖచ్చితంగా వీళ్ళని ప్రభుత్వం కానీ ఇక్కడ బాల సంరక్షణ కేంద్రం సంబంధించిన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి అన్నీ కూడా విద్యాబుద్ధులు నేర్పుతూ కూడా వాళ్ళ శారీరకంగా మానసికంగా మంచిగా ఉంచే ప్రయత్నం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. మాట్లాడదాం. ఇలా కాలనీవాసులు ఉన్నారు. అమ్మ, ఎట్లా పిల్లల పరిస్థితి ఏంది? మరి ఇట్లా అయింది, మీరు ఏమనుకుంటున్నారు? పిల్లలకు ఎట్లా న్యాయం జరగాలని కోరుకుంటారు? ఇట్లా జరగాలని న్యాయంగా కోరుకుంటున్నాం. హాస్టల్లో వేస్తే పిల్లలు మంచిగా అవుతారు, మంచిగా ఉంటారు. ఇక తల్లిదండ్రులు అయితే ఏమో నమ్మకం లేదు. వాళ్ళ ఎన్నెదులు ఇది చేసుకుంటారు. ఏంది హాస్టల్లో వేస్తే ఉంటామంటుంటారు కదా పిల్లలు. వాళ్ళు మంచిగా చూసుకుంటారు కదా బిడ్డ. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఉండాలంటే ఇక్కడ ఎవరు వెనక ముందు వాళ్ళకు ఎవరు లేరా అమ్మ పిల్లలకి? ఎవరు ఉన్నారు? ఆయన ఉన్నాడు, కానీ ఆయన పనికి వెళ్తాడు, వాళ్ళు పనులకు వెళ్తారు. మామ, అత్త. కానీ ఆయన ఎంతకని ఇది చేసుకుంటాడు, పని చేసుకుంటాడు. ఏ హాస్టల్లో వేస్తే మరి ఉంటామంటుంటారు కదా పిల్లలు. అందులో మంచిగా కానీ చూడొచ్చు. మీరు పిల్లలకి ఏమవుతారు? మీరు నానమామ అవుతారు. నానమామ అవుతారు. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడనే మీద కొద్దిగా మీద ఉంటాం. ఇప్పుడు మా వాళ్ళకి ఎవరైతే చనిపోయినటువంటి విజయం ఉన్నారో, విజయమ్మకి మొత్తం ఎంతమంది? మేము ఇద్దరు కొడుకులం, ఒక బిడ్డే. ఒక తమ్ముడు కూడా చనిపోయిండు. ఆల్రెడీ బాగా ఇప్పుడు 10 years అవుతున్నది. బిడ్డే తట ఉంటా అంటే బిడ్డ తట ఉంటా అని ఊరుకున్నాం. ఇప్పుడు మా తాడికి ఏం కూడా వచ్చి 6 years అవుతున్నాయి. బిడ్డకు బాగా ప్లాట్ వచ్చాం, ఇల్లు కట్టించినాం. ఇక అనుకోకుండా మొన్న ఏమైందో 12వ తారీఖు ఇలా మర్డర్ చేసారు. మరి అది 3 రోజుల నుంచి అనుకుంటారు అంట, అది కూడా చెప్పలేరు. మరి మేమైతే లేబర్ గా చేసుకుంటోళ్ళమే. ఇప్పుడు నాకు ఒక పిల్ల ఉన్నది. మేము కూడా ఇదంతా లేబర్ గానే ఉండేటోళ్ళం. నేనెన్నో రోజులు చూడాలని ఆశ్రమంకి ఇస్తామని చూస్తాను. ఇప్పుడు అమ్మ నాన్న అట్లా చేసిపోయాయి. ఉన్న అమ్మ చూసేటని అట్లా చేసారు. ఇప్పుడు ఇంకెవరు ఎవరు చూసేవాళ్ళు ఉన్నారు అని అందుకే చేద్దామని చూస్తాను. పిల్లల భవిష్యత్తు మీకు ఇంపార్టెంట్ అని చెప్పేసి, పిల్లల భవిష్యత్తు ఎక్కడికి మెయిన్ కావాలని ఇంపార్టెంట్. చూడొచ్చు. ఇది మానవీయ కోణంలో చూడాల్సినటువంటి అంశం. తల్లిదండ్రులు కూడా ఇద్దరు జైలుకి వెళ్ళగానే వాళ్ళు మొత్తం కూడా అనాథలుగా మారినటువంటి పరిస్థితి. వాళ్ళ మేనమామలు సైతం కూడా కొన్ని రోజుల వరకే చూస్తారు, కానీ వాళ్ళ భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఒక తల్లిదండ్రులని కోల్పోయినటువంటి 3 పిల్లల్ని కూడా అప్పుడు న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించిన వాళ్ళు కూడా చేరదీసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఖచ్చితంగా కూడా దీనిపైన బాల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం కూడా వీళ్ళని
సరైన విధంగా చదివించి వీళ్ళకు విద్యా బుద్ధులు నేర్పి కూడా మంచి లక్షణాలను అలవర్చే విధంగా కూడా వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటనగా చెప్పొచ్చు. గత 12వ తారీఖు ఏదైతే మార్చి 12న కూడా మొత్తానికి నిజామాబాద్లోని నాగారం 300 క్వార్టర్స్లో విజయమ్మ మనం కనిపించే ఇంట్లోనే నివసించేది. విజయమ్మకు ఒక కూతురు, అంటే విజయమ్మతో పాటు తమ బిడ్డ ఉండేది, సౌందర్య కూతురు. ఆమె కూడా చాలా రోజులుగా కూడా కలిసి జీవనం సాగించే క్రమంలో కూడా ఒక మాట అన్నందుకు ఆమె రాత్రికి రాత్రి కూడా దిండు మొహం పైన పెట్టేసేసి ఒత్తేయడంతో పాటు తన భర్తని కాళ్ళు పట్టుకోమని చెప్పడము, ఇట్లా గొంతు నులిమి చంపడంతో కూడా వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి పిల్లలు మాత్రం అనాథులుగా మిగిలిపోయారు. చేసిన పాపం ఒకరైతే పిల్లలపైన శాపంగా మారుతున్నటువంటి పరిస్థితి. పిల్లల్ని మంచి విద్యాబుద్ధులు నేర్పించే విధంగా కూడా అతి తొందరలో తీసుకుపోవాలని చెప్పి గ్రామస్తులు సైతం కోరుతున్నారు, నగర వాసులు సైతం కోరుతున్నారు. మరి పిల్లలకు మంచి ప్రవర్తన కలిగి ఉంటే రేపు భవిష్యత్తు కూడా మంచి పౌరులుగా కూడా తీర్చిదిద్దే అవకాశం కూడా వీళ్ళ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీ తరపు నుంచి కూడా వీళ్ళని త్వరగా తీసుకెళ్ళాలి, త్వరగా కూడా వీళ్ళని బాల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఏ పిల్లలైనా తమ తల్లి దగ్గర ఆలన పాలనగా పెరుగుతారు. అందంగా ఉంటుంది ఆ బాల్యం. కానీ ఆ బాల్యం చిన్నప్పుడే ఆ తల్లిదండ్రులు దూరం అయితే కానీ, తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేసి జైలుకి వెళ్తే కానీ ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా దీనమైనటువంటి పరిస్థితి. అదే మరీ చిన్న పిల్లలైతే వాళ్ళ బాల్యానికి భరోసా ఎక్కడ ఉంటుంది? వాళ్ళ బాల్యం ఏ విధంగా, ఏ పిల్లలైనా ప్రస్తుత సమాజంలో 10 సంవత్సరాల వరకు అయితే తల్లిదండ్రుల చింతలో ఉంటారు. 10 తర్వాత హాస్టల్ కానీ అక్కడక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులే దగ్గరుండి పంపిస్తారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు లేరు, వెనక ముందు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళ పరిస్థితి చాలా పేదరికంలో ఉంటే వాళ్ళ మనుగడ ఎట్లా ఉంటుందని చెప్పేసి మొత్తం ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా జైలుకి వెళ్ళడంతో కూడా ఒక తప్పు చేసి జైలుకి వెళ్తే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. కానీ ఉన్న వాళ్ళపైన ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే గల్లీలో వెళ్ళాలన్నా కూడా, బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళని ఆలనా పాలన చూసే వాళ్ళు లేకపోవడంతో కూడా పిల్లలు చాలా ఆవేదన సైతం వ్యక్తం చేస్తుంటారు. మీకు అధికారులు కానీ ఎవరైనా వచ్చి మీకు అక్కడ హాస్టల్లో ఉంచితే మీకు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది బేటా? మీ మమ్మీ మీ డాడీ అందరు దూరం అయ్యారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అక్కడ మంచిగా చదువుకుంటావా మరి? పెద్దగా అయిన తర్వాత ఏమైతావు? కలెక్టర్ అవుతా. నువ్వమ్మా ఏమైతావు? డాక్టర్ అవుతావా? మంచిగా చదువుకుంటావా మరి? పాపం వాళ్ళకి ఏం తెలుసు అండి, చాలా అన్యం పుణ్యం తిరగది. కాకపోతే కలెక్టర్ కావాలన్న ఒక ఆశయం చాలా మటుకు కూడా అది చాలా గొప్ప సంకల్పం అని చెప్పొచ్చు. పేద కుటుంబంలో పుట్టినా కూడా చదువుకు ఎక్కడ కూడా వాళ్ళు వెనుకకి తగ్గకుండా కూడా ఖచ్చితంగా కలెక్టర్ అవుతా అని చెప్పి చిన్న వయసులో కూడా అలాంటి బీజాలు వాళ్ళ మెదడులో రావడం కూడా చాలా మట్టుకు ఇది ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. ఒక పాప డాక్టర్ అవుతా ఉంటుంది, ఇంకొక బాబు కలెక్టర్ అవుతా ఉంటారు. దేశానికి సేవ చేయడానికి, ఆ జిల్లాకి కానీ సేవ చేయడానికి. ఒక కలెక్టర్ అంటే ఒక జిల్లాకి ఒక బాస్గా ఉంటారు. అలాంటి బాస్ కావాలనుకుంటున్నాడు. ఈ తరుణంలో వాళ్ళకు అట్లాంటి ఆశయాలు, అట్లాంటి కోరిక ఉండడం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం, ఇటు బాల సంరక్షణ అధికారులు సైతం కూడా మంచి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే ఆ పేద కుటుంబంలో ఉన్న వాళ్ళకి చాలా ఆశయం ఎక్కువ ఉంటుంది, సంకల్ప బలం కూడా ఎక్కువ ఉంటుంది. మరి పిల్లల మాటలు కూడా రేపు నిజం కావాలని సుమన్ టీవీ ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి. నాన్న, మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటుండే బేట మిమ్మల్ని? మంచిగా చూసకపోతుండే, అన్ని పనులు మాతోనే చేపిస్తుండే. ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటే ఫోన్ అన్న కూర్చొని చూస్తుండే. నువ్వు ఎట్లా బేట రెడీ అయితే డైలీ రెడీ అయ్యి వెళ్తుంటే స్కూల్కి ఎట్లా వెళ్తుంటే? రెడీ అయ్యి వెళ్తుండే. స్నానం చేసి రెడీ అయ్యి స్కూల్కి పోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి టీ చూసుకుంటా తిని వండుకుంటా. మీ అమ్మమ్మ ఎట్లా చూస్తుండే బేట? మంచిగా చూసుకుంటుండే. బర్త్డేకి డ్రెస్సులు కొనుకొస్తుండే, అన్ని కొస్తుండే.
ఎవరు కొనుకొస్తుండే? మా అమ్మమ్మ మీ అమ్మమ్మ గారు. మీకు ఎట్లా చూసుకుంటుండే? మీ అమ్మమ్మ ఎట్లా చూసుకుంటుండే? మంచిగా చూసుకుంటుండే. అవునా? నువ్వు రెడీ అయిపోతుంటివా లేకపోతే నీకు ఎవరైనా రెడీ చేస్తుండేనా? రెడీ అయిపోతుంటుండే. నువ్వే రెడీ అయిపోతుంటివా? నిరాశ్రాయులైనటువంటి పిల్లలకు అత్తమ్మ అవుతుంది వరుసకి. మాట్లాడదాం. అమ్మ, మీరు ఏంది అమ్మ, పిల్లల్ని మీరు సాకలేరా? ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు. మేము సాకలేం సార్, ఎందుకంటే మాదే లేని పరిస్థితి సార్. మా కూలీ నాలి చేసుకుంటే కానీ గడవని పరిస్థితి. మాకు ఒక పాప, ఆ పాపను పోషించడే మాది కష్టం సార్. మేస్త్రి పని ఎట్లుంటుంది సార్, ఇవాళ ఉంటే రేపు ఉండని పరిస్థితి. ఆ పిల్లలను చూసుకోవాలని మాకు మనసులు ఉన్నా మాకు చూసుకోలేని పరిస్థితి సార్. ఇప్పుడు పంపించాలంటే మాకు కూడా బాధనే అనిపిస్తుంది కదా. ఆ వాళ్ళ భవిష్యత్తు కూడా ఫ్యూచర్లో బాగుండాలని వాళ్ళని పంపించుడు సార్. ఎందుకంటే మేము చదివించలేము, చేయలేము, వాళ్ళకి అన్ని విధాలుగా మేము చూడలేము సార్ వాళ్ళకి. అందుకే అనాథాశ్రమంలో అయితే వాళ్ళు చూస్తారని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందేమో అని. మీరు ఎంతమంది అమ్మ? మీకు ఎంతమంది పిల్లలు? మాకు ఒకతే పాప సార్, 5 సంవత్సరాల పాప సార్. ఆమెనే మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి పనికి వెళ్తాం సార్. మేము వచ్చేసరికి అంటే గల్లీలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చుంటుంది ఆమె. పట్టుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు సార్. ముగ్గురు అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా సార్. ముగ్గురు పిల్లల్ని సాకడం అంటే ఈ కాలంలో ఒక్క పిల్లని సాకుడే కష్టం. ముగ్గురిని సాకడం అంటే మాత్రం కాదని అనాథాశ్రమంలో వేయాలనుకుంటున్నాం సార్. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.